హలో ఎవ్రీవన్. మనకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఎంఆర్ నోటిఫికేషన్ అంట. ఇది జనరల్‌గా దీనికేంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అది 10థ్ స్టాండర్డ్‌కి ఈక్వివలెంట్‌గా పాస్ అయ్యి ఉండాలండి. వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్. అయితే పర్టిక్యులర్‌గా డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైతే 1 నవంబర్ 2003కి 30థ్ ఏప్రిల్ 2007 ఈ మధ్య డేట్‌లో ఎవరైతే పుట్టినవారు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అది చాలా క్లియర్ అండి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అయితే అన్‌మ్యారీడ్ పీపుల్ అయ్యి ఉండాలి. మ్యారీడ్ పీపుల్‌కి ఎలిజిబిలిటీ ఉండదండి. అయితే దీన్ని మనకి అగ్నివీర్ సర్వీసెస్ అంటారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇది పర్మనెంట్‌గా మనకి జాబ్ వచ్చినట్లు కాదు. ఫస్ట్ ఏంటంటే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసి 4 ఇయర్స్ పాటు మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 4 ఇయర్స్ ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు క్రైటీరియా బట్టి ఆ బ్యాచ్ నుంచి 25% ఆఫ్ ది పీపుల్‌ని పర్మనెంట్ కమిషన్‌కి కన్వర్ట్ చేస్తారు. అంటే రిమైనింగ్ పీపుల్ కొన్ని బెనిఫిట్స్ అయితే నేవీ‌కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బెనిఫిట్స్‌ని ప్రొవైడ్ చేసి బయటికి పంపిస్తారు. ఆ రిజర్వేషన్‌తో మరలా మనం సెపరేట్‌గా వేరే గవర్నమెంట్ జాబ్స్‌కి వాటికి ట్రై చేసుకోవచ్చు. అంటే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ 4 ఇయర్స్ పీరియడ్ అయిన తర్వాత అందరికీ కంప్లీట్‌గా పర్మనెంట్ సర్వీస్ అయితే రాదు. ఆ పాయింట్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం లేదండి. 10థ్ తర్వాత మనం 4 ఇయర్స్ సర్వీస్, ఒక సర్టిఫికేషను, మనకొక గ్రాడ్యుయేషను అన్నీ ఉంటాయి. సో, సేమ్ యాస్ మాట. అంటే మనం 10థ్ తర్వాత చదివితే ఎలా ఉంటదది. కాకపోతే ఇది డిఫెన్స్ రిలేటెడ్ మాట. కంప్లీట్‌లీ డిఫెన్స్ ఓరియెంటెడ్‌గా మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్టిక్యులర్‌గా స్టైఫండ్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ అయితే మనకి చేతికొచ్చేది అరౌండ్ రూ. 21,000 అమౌంట్ అయితే వస్తది. మిగతాది మన కర్పస్ అని సెపరేట్‌గా ఉంటుంది. అందులోకి వెళ్ళిపోద్దండి. అంటే టోటల్‌గా మన సాలరీ అయితే 30,000 పర్ మంత్ మాట. సెకండ్ ఇయర్‌లో 33,000 అండి. థర్డ్ ఇయర్‌లో 36,500, ఫోర్త్ ఇయర్‌లో 40,000. సో, ఇందులో 70% ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉందో అది మన చేతికిస్తారు. మిగతా 30% వాళ్ళ దగ్గరుంటుంది. సో, ఇది ఫైనల్‌గా మనం రిలీవ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ కమిషన్‌కి వెళ్ళే వాళ్ళకి ఒకలా ఉంటుంది. అలాగే బయటకొచ్చేసే వాళ్ళకి ఒకలా ఉంటాయండి. వాటి యొక్క బెనిఫిట్స్ గాని, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఉన్నాయి. నేను ఈ నోటిఫికేషన్‌ని టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తానండి. మీకెవరికైనా కావాలి అని అనుకుంటే అక్కడికెళ్ళి దీన్ని వెరిఫై జేసుకోవచ్చు. ఇంకా క్లియర్ డీటెయిల్స్ అన్నీని. అయితే దీనికి సెలక్షన్ ప్రొసీజర్‌కొచ్చేటప్పటికి స్టేజ్ 1లో మనకి ఎగ్జామ్ పెడతారు. స్టేజ్ 2కొచ్చేటప్పటికి ఫిజికల్ టెస్ట్‌లు కొన్ని ఉంటాయండి. అయితే దీనికి ఫిజికల్‌గా వచ్చేటప్పటికి హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమమ్ హైట్ అండి. మేల్ ఆర్ ఫీమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలి హైట్‌కొచ్చేటప్పటికి. అలాగే మంచి విజన్ గూడా ఉండాలి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్‌లో మీకున్నాయి. సో, దాన్ని మీరొకసారి చెక్ చేసుకోండి. అయితే స్టేజ్ 1లో మనకి రిటన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ రిటన్ ఎగ్జామ్‌లోని మనకి టోటల్‌గా వచ్చేటప్పటికి 50 క్వెషన్స్ ఉంటాయండి. టోటల్ క్వెషన్స్ 50 ఉంటాయి. అది 2 సెక్షన్స్ కింద ఉంటది. ఒక్క క్వెషన్‌కి ఒక మార్క్ మాట. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే పేపర్ ఉంటదండి. తెలుగులోని వాటిలోని పేపర్ ఉండదు. ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకొచ్చి ఉండాలి. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. ఈ 2 సెక్షన్స్‌లో ఫస్ట్ సెక్షన్‌కొచ్చేటప్పటికి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటది ఒక సెక్షన్. ఒక సెక్షన్ మొత్తం జనరల్ అవేర్‌నెస్ ఉంటుందండి. సో, ఇదంతా కూడా 10థ్ స్టాండర్డ్ బేస్ చేసుకొనే మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్‌కి డ్యూరేషన్‌కొచ్చేటప్పటికి 30 మినిట్స్ డ్యూరేషన్ అండి. సో, అంటే 30 మినిట్స్‌లో మీరు 50 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ చేయవలసి ఉంటది. ఒకవేళ మీరు పొరపాటున రాంగ్ ఆన్సర్ రాస్తే 1/4 ఆఫ్ ది మార్క్ డిడక్ట్ చేసేస్తారండి. రాంగ్ ఆన్సర్ గాని చేస్తే. సో, దీనికి ఎగ్జామినేషన్ ఫీజ్ అది కూడా ఉంటుంది. అది పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటది. స్టేజ్ 2కొచ్చేటప్పటికి ఫస్ట్ అండి రన్నింగ్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. మేల్ అయితే 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 8 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్క్వాట్స్ అండి. స్క్వాట్స్‌కొచ్చేటప్పటికి మేల్ అయితే 20 అండి. ఫీమేల్ అయితే 15 చేయాలి. అలాగే పుషప్స్ ఉంటాయి. మేల్ అయితే మనకి 15 అలాగే ఫీమేల్ అయితే 10. నెక్స్ట్ బెంట్ నీ సిటప్స్ అని ఉంటాయండి. ఆ బెంట్ నీ సిటప్స్ అయితే మేల్ 15 ఫీమేల్ అయితే 10. ఇవెవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ ఫిజికల్ స్టాండర్డ్స్‌లో క్లియర్ అయినట్టు. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్‌గా మీకు మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. సో, ఇది ఒక మంచి ఆపర్చునిటీయే 10థ్ తర్వాత ఎవరైతే మనకి గవర్నమెంట్ జాబ్‌లోకి వెళ్దామని అనుకుంటున్నారో,
వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎయిదర్ పర్మనెంట్ సర్వీస్‌లోకైనా వెళ్ళొచ్చు. అట్‌లీస్ట్ లేదా మనం ఆ 4 ఇయర్స్ సర్వీస్ చేస్తే బయట చదివినట్లే మనకొక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్‌గా కూడా మనం జాబ్స్‌ని ట్రై చేసుకోవచ్చు. అయితే దీన్ని అప్లై చేయడానికి 27థ్ మే అనేది లాస్ట్ డేట్. సో, దీనికి సంబంధించిన మీకు ట్రైనింగ్‌కి ఏదైనా డీటెయిల్స్ కావాల్సొస్తే మీరు అడార్ ఇన్‌స్టిట్యూట్‌ని కన్సల్ట్ చేసినట్లయితే దీని యొక్క ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మేము కోచింగ్ కూడా ప్రత్యేకించి వీటికి చెప్తాము. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అడార్ ఇన్‌స్టిట్యూట్‌ని కాంటాక్ట్ చేయండి. ఓకే.